అనగనగా రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే ఒక యువకుడు వ్యవసాయం చేసుకుంటూ తన తల్లితో కలిసి జీవనం సాగిస్తుంటాడు. ఆ సంవత్సరం తుఫాను రావటంతో వ్యవసాయంలో పెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకుంటాడు. ఏం చేస్తాంరా, ప్రకృతి చేసిన నష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. తుఫాను వస్తుందని మనకు ముందే తెలిస్తే అసలు పంటే వెయ్యం కదా. ఇదేం మొదటిసారి కాదు కదమ్మా. ప్రతి 2 సంవత్సరాలకొకసారి మనం ఇలా ప్రకృతి వైపరీత్యానికి బలవుతున్నాం. వస్తే తుఫాన్ వస్తుంది, లేకుంటే ఆ సంవత్సరం అసలు వర్షాలే పడవు. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేస్తామమ్మా? అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. వ్యవసాయం మానేసి వ్యాపారం ఏదైనా చేసుకుందామనుకుంటున్నా. మరి వ్యాపారం చేయడానికి డబ్బు అవసరం కదా. పంట ద్వారా వస్తుందన్న డబ్బంతా ఈ తుఫాను వల్ల నష్టపోయాం. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుండొస్తుంది? అమ్మా, మనకున్న పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో వ్యాపారం చేయాలనుకుంటున్నా. ఇదే నా తుది నిర్ణయం. సరే సిద్ధా, నువ్వేదనుకుంటే అదే చెయ్యి, కాని జాగ్రత్త. అలా తనకున్న పొలాన్ని అమ్మి వ్యాపారం పెడతాడు. చూడాయనా, ఈ చిట్టీలో ఉన్న సరుకులు మొత్తం కట్టిపెట్టుంచు. నేనిప్పుడే వస్తాను. అయితే ముందుగా ఎంత డబ్బవుతుందో చెప్పు, దాన్ని నేను చెల్లించి వెళతాను. అయ్యా, ఈ సరుకులన్నిటికీ కలిపి 100 రూపాయలవుతుంది. ఏంటి, ఇంత తక్కువ ధర? సరుకుల్లో నాణ్యత ఏమైనా తగ్గుతుందా ఇంత తక్కువ ధరకిస్తున్నావు? అయ్యా, అలాంటిదేముండదు. సరుకులు పూర్తి నాణ్యమైనవి. అందులో మీకే సందేహం లేదు. నేను మిగతా వ్యాపారుల్లాగా అధిక లాభాలకు అమ్మదలుచుకోలేదు. కొద్దిపాటి లాభం వస్తే చాలనుకుంటున్నాను. మంచిది నాయనా, నీలాంటి మంచివాడి వ్యాపారం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. సరే, ఇదిగో డబ్బు, సరుకులు కట్టిపెట్టుంచు. అలా సిద్ధయ్య తక్కువ లాభంతో నాణ్యమైన సరుకులు ఇవ్వడంతో అతని వ్యాపారం త్వరలోనే అభివృద్ధి చెంది డబ్బు బాగా సంపాదిస్తాడు. అతని సంపాదన చూసి మిగతావారు ఈర్ష్యపడేవారు. చూడరా, వీడే ఇక్కడ పెద్ద వ్యాపారి. వీడి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. ఈ రోజు మనం దొంగతనం చేయబోతుంది వీడింట్లోనే. దుకాణంలో కూడా చాలా డబ్బు ఉండే అవకాశం ఉంది. దుకాణాన్ని కూడా దోచుకుందాం. సరే, అయితే నువ్వు మరో 2తో వెళ్ళి ఇంటిని దోచుకో. నేను దుకాణాన్ని దోచుకుంటా. సరుకు కూడా చాలానే ఉంది. ఉన్న సరుకు కూడా దోచుకోబోదాం. ఈ దెబ్బతో మనం బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. అయితే ఈ రాత్రికే మనం పథకం అమలు చేద్దాం. అలా ఆ దొంగలు ఆ రాత్రి సిద్ధయ్య దుకాణంలో, ఇంటిలో ఏకకాలంలో దోచుకుంటారు. సిద్ధయ్య తాను సంపాదించిన మొత్తం కోల్పోతాడు. చాలా బాధపడుతూ, అమ్మా, ఇలా జరిగిందేంటమ్మా? ఉన్న పొలం మొత్తం అమ్మి వ్యాపారం పెట్టాను. బాగానే సంపాదిస్తున్నాననే లోపే ఇలా దొంగలు పడి దోచుకుపోయారు. ఇంకా వేరే ఏ వ్యాపారం చేయడానికి సరిపడే డబ్బు మన దగ్గర లేదు. వ్యాపారం బావుంటే అందరికన్ను మనమీదే ఉంటుంది. దొంగలు దోచుకుపోతారని మనం అనుకోలేదు కదా. ఇంకా నాకు విరక్తి కలుగుతుందమ్మా. నేను కొన్ని రోజులు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత వేరే ఏదైనా నిర్ణయం తీసుకుంటాను. అలా నీరసించిపోతే ఎలా నాయనా? చూడు, ఇలాంటివి జరుగుతాయని మనం ఊహించలేదు. వీటిని మనం పట్టించుకోకూడదు. నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. త్వరలో మళ్ళీ ఉన్నత స్థితికి చేరుకుంటావు. ఏది చేసినా కలిసి రావట్లేదు. కష్టపడుతున్నా దానికి దగ్గ ఫలితం రావట్లేదు. కొన్ని రోజులు వీటన్నిటికీ దూరంగా ఉందామని నిర్ణయించుకున్నానమ్మా. రేపే బయలుదేరి తీర్థయాత్రలకు వెళ్తాను. అలా సిద్ధయ్య కొన్ని రోజులు తీర్థయాత్రలకు వెళ్లి వద్దామని బయలుదేరి వెళ్తాడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక పూటకూళ్ల సత్రం దగ్గర ఆగి, ప్రయాణ బడలిక చాలా ఉంది. ఇంకా కొద్ది దూరం కూడా ముందుకు వెళ్ళలేను. ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటా. అమ్మా, నాకీ రాత్రికి ఆశ్రయం కావాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్తాను. సరే నాయనా, నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండొచ్చు. రోజుకొక రూపాయి చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. నాకు సమ్మతమే అమ్మా. మరి భోజనానికి ఎంత చెల్లించాల్సి ఉంటుంది? 2 పూటల భోజనంతో కలిసే రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. అది సరే, ఇంతకీ మీరు ఎక్కడ్నుండొస్తున్నారు? ఏం చేస్తుంటారు? వివరాలు కాస్త చెప్పు నాయనా. ఎందుకంటే ఎవరు వచ్చి వెళ్లారో వివరాలడిగి తెలుసుకోవడం నాకలవాటు. మాది రామాపురం అమ్మా. నేను అన్ని విధాలుగా నష్టపోయా. విరక్తి చెందిన నేను ఇలా తీర్థయాత్రలకని బయలుదేరాను. అయ్యో, ఇంత చిన్న వయసులో అలా జరిగిందా? పర్వాలేదు నాయనా. వీటన్నిటికీ పరిష్కారం నీకు దొరకాలంటే కాశీనగరంలో శివదత్తుడు అనే ఒక ఋషి ఉంటాడు. అతని వద్దకు వెళితే మీరడిగిన ప్రశ్నలకు సరైన మార్గాన్ని సూచిస్తాడు. అవునా? అయితే ఇప్పటి వరకు నేనెక్కడికి వెళ్లాలా అనుకుంటున్నా. నేను వెంటనే కాశీనగరానికి చేరుకుని శివదత్త ఋషిని తప్పకుండా కలుస్తాను. నేను కష్టపడుతున్నా నాకెందుకిలా జరుగుతుందో తెలుసుకుంటాను. బాబూ, నువ్వెలాగూ ఋషిని కలవడానికి కాశీ వెళుతున్నావు కదా. నా మనవరాలు తన తల్లి చనిపోయినప్పటినుండి మాటా పలుకు లేకుండా మోగమ్మాయిలా అలా ఉంటోంది. అదెప్పుడు తిరిగి మాట్లాడుతుందో తెలుసుకుని రండయ్యా. తప్పకుండా మీ గురించి అడుగుతాను. ఆయన చెప్పిన సమాధానం తిరుగు ప్రయాణంలో మీకు తెలియజేస్తాను. మంచిదయ్యా. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో బాబూ.
నీకు చక్కటి వసతి కల్పిస్తాను. అలా ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్న సిద్ధయ్య మరుసటి రోజు ఉదయం కాశీపట్టణానికి ప్రయాణమవుతాడు. దారిలో దాహం వేసి ఒక ఇంటి వద్ద ఆగుతాడు. అయ్యా, బాగా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా? తప్పకుండా ఇస్తాను. తీసుకోండి. చాలా దూరం నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చినట్టున్నారు. ఎక్కడికి బాబు మీ ప్రయాణం? అయ్యా, నేను కాశీపట్టణంలో ఉన్న శంకరుణ్ణి దర్శించుకున్న తర్వాత శివదత్తుడనే ఒక ఋషిని కలవడానికి వెళ్తున్నా. మీరు కాశీపట్నంలో శివదత్తుల వారిని కలవడానికి వెళ్తున్నారా? ఆయన్ని దర్శించుకుని ఏదైనా సందేహాలు అడిగితే వాటికి సరైన సమాధానాలు చెప్పి ఆయన్ని కష్టాల నుండి బయటపడేస్తారంట. అవునండి, అందుకే నేను ఆ మహానుభావుడి వద్దకు వెళ్తున్నా. ఇక నేను బయలుదేరుతానండి. ఒక్క క్షణం బాబు, ఈ చెట్టు చూడు బాబు ఎంత పెద్దదో. ఇది నారింజ పళ్ళ చెట్టు. ఇది మొదటి నుండి ఒక్క పండు కూడా కాయలేదు, కానీ ఇంత పెద్ద చెట్టు అయింది. దీనికి కాయలు ఎందుకు కాయటం లేదో కాస్త ఋషివర్యులను అడిగి సమాధానం చెప్తారా? సరేనండి, పర్వాలేదు. నేను సమాధానం తెలుసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో తప్పకుండా చెప్తాను. ఇదిగో నాయనా, ఈ డబ్బులు నీ దగ్గర ఎట్టుకోనాయనా. కాశీ ప్రయాణం చేసేవారికి సహాయం చేస్తే మంచిదని ఇస్తున్నాను. అలా సిద్ధయ్య అక్కడి నుండి బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక అడవికి చేరుకుంటాడు. అబ్బా, ఇదంతా పెద్ద అడవిలా ఉంది. ఎంత దూరం ప్రయాణం చేసినా తరగటం లేదు. ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇక్కడే ఏదైనా పండో ఫలమో దొరుకుతుందేమో చూస్తా. అక్కడెవరో ఋషి తపస్సు చేసుకుంటున్నట్టున్నారు. అతని వద్దకు వెళ్లి ఏమైనా దొరుకుతుందేమో అడుగుదాం. అలా కొంత సమయం తర్వాత కళ్ళు తెరిచిన ఋషి సిద్ధయ్యను చూసి, ఎవరు నాయనా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఋషివర్య, నేను అలా అన్ని విధాలుగా నష్టపోయి నేను అసలెందుకిలా జరుగుతుందో తెలుసుకుందామని కాశీపట్టణంలో ఉన్న శివదత్తుల స్వామివారి వద్దకు వెళ్తున్నానండి. అవునా, నువ్వు శివదత్తుల వారి వద్దకు వెళుతున్నావా? అయితే నా వద్ద ఒక సందేహం ఉంది. దానికి సమాధానం తెలుసుకుని నాకు చెబుతావా? తప్పకుండా చెప్తాను స్వామి. చెప్పండి, మీ సందేహం ఏంటో. నేను ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నా, కానీ నాకు ఎటువంటి ఫలితం రావటం లేదు. నా తపస్సుకు ఏదో శక్తి అంతరాయం కలిగిస్తుంది. అదేంటో నాకు అర్థం కావటం లేదు. నువ్వు కాస్త కనుక్కుని చెబుతావా? మీ సందేహానికి సమాధానం తెలుసుకొని చెప్తాను స్వామి. ప్రస్తుతం మాత్రం మీరు నా ఆకలి తీరే మార్గం చెప్పాలి. ఇక్కడ పళ్ళు ఫలాలు ఎక్కడ దొరుకుతాయో కాస్త చెప్తే. ఇదిగో, నా దగ్గర కొన్ని పళ్ళు ఫలాలు ఉన్నాయి. వీటిని నువ్వు స్వీకరించు. అలా సిద్ధయ్య ఋషి వద్ద లభించిన పళ్ళు ఫలాలు తిన్న తరువాత మళ్లీ ప్రయాణం మొదలు పెడతాడు. అలా చాలా దూరం ప్రయాణం చేసి చివరికి కాశీపట్టణం చేరుకుని స్వామిని దర్శించుకున్న తరువాత శివదత్త ఋషి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఋషివర్య, మిమ్మల్ని దర్శించుకోవడానికి నేను రామాపురం నుండి వచ్చాను. నా వద్ద 4 సందేహాలున్నాయి. వాటికి సమాధానం తెలుసుకుని వెళ్దామని వచ్చాను. నీ సందేహాలకు సమాధానం చెబుతాను, కాని నా దగ్గర ఒక నియమం ఉంది. నేను ఒక వ్యక్తికి 3 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పగలను. కాని నీ వద్ద 4 ప్రశ్నలు ఉన్నాయంటున్నావు. అందులో ఒకటి నువ్వు వదులుకోవలసి వస్తుంది. నేనెంత కష్టపడుతున్నా ఎందుకు నాకు నష్టాలు వస్తున్నాయో తెలుసుకుందామని ఇంత దూరం ప్రయాణం చేశాను. కాని వస్తున్న దారిలో నాకు సహాయం చేసిన 3కి ఈ ఋషి వద్ద సమాధానం తెలుసుకుని చెప్తానని మాటిచ్చున్నాను. ఇప్పుడు నా సందేహం అడిగితే ఆ 3లో ఎవరో ఒకరి వద్ద మాట తప్పినవాణ్ణవుతాను. ఏమిటి నాయనా సందేహిస్తున్నావు? 4ంటిలో ఏ ప్రశ్న వదులుకోవాలనా? అదేం లేదు ఋషివర్య, ఏ ప్రశ్న వదిలేయాలో నిశ్చయించుకున్నా. అయితే మొదటగా నేనొస్తున్న దారిలో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నా ఎటువంటి సిద్ధి పొందలేదు. అందుకు కారణం ఏంటో తెలుసుకొని రమ్మన్నారు. కాస్త వివరిస్తారా? ఆ ఋషివర్యుని తలలో ఒక మణి ఉంది. ఆ తపశ్శక్తి మొత్తం ఆ మణిలోకి వెళ్ళిపోతుంది. ఆ మణిని అతను తీసివేస్తే ఆ ఋషి సమస్య తీరినట్టే. చాలా కృతజ్ఞతలు ఋషివర్య. నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇక నాకు సెలవిప్పించండి. విజయోస్తు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. వెళ్ళిరా నాయనా. అలా బయలుదేరి తిరుగు ప్రయాణమైన సిద్ధయ్య మొదటిగా తపస్సు చేస్తున్న ఋషివర్యుల దగ్గరకు వస్తాడు. వచ్చావా నాయనా? శివదత్తుల వారు నా సందేహానికి సమాధానం చెప్పారా? చెప్పారు స్వామి. మీ తలలో ఒక మణి ఉంది. మీ తపశ్శక్తి మొత్తం అది పొందుతుంది. దాన్ని మీరు తీసేస్తే. నా తలలో మణి ఉందా? ఆశ్చర్యంగా ఉందే. ఈ మణి నా తలలోకి ఎలా వచ్చింది? ఇది నా తలలో ఉన్నట్టు నేను ఎప్పుడూ గమనించలేదే. నా తపశ్శక్తంతా ఈ మణిలోకి వెళ్ళిపోతుందా? సరే, నా కోసం నువ్వు అంత దూరం వెళ్ళి సమాధానం తెలుసుకుని వచ్చావు. ఇదిగో, నేను ఈ మణిని బహుమతిగా ఇస్తున్నా. తీసుకెళ్ళు నాయనా. ఇంత విలువైనది నాకు బహుమతిగా ఇచ్చారు. కృతజ్ఞతలు ఋషివర్య.
ఇక నేను బయలుదేరుతున్నా. మంచిది నాయనా, నీకంతా విజయం చేకూరుతుంది. నీ మంచే నిన్ను రక్షిస్తుంది. అలా సిద్ధయ్య బయలుదేరి తనకు మంచినీరు ఇచ్చి దాహం తీర్చిన వ్యక్తి వద్దకు వస్తాడు. చూడండి, మీ నారింజ చెట్టుకు ఎందుకు కాయలు కాయటం లేదంటే ఈ చెట్టు కింద 10 బిందెల బంగారు నాణాలున్నాయి. వాటి వల్ల ఈ చెట్టుకు కాయలు కాయటం లేదు. ఆ 10 బిందెలు బయటికి తీసేస్తే మీ చెట్టుకు చాలా కాయలే కాస్తాయి. ఏంటి, ఈ చెట్టు కింద 10 బంగారు బిందులున్నాయా? ఎంతటి అదృష్టం! అయితే ఒక షరతు, మీరు ఈ చెట్టుకు ఎటువంటి అపాయం తలపెట్టకుండా మొత్తం బిందెలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఇక నేను బయలుదేరుతాను. చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. చూడ్నాయనా, నువ్వు నాకు ఎంతో విలువైన సమాధానం తీసుకొచ్చావు. అలాగే నాకు ఇంకో సాయం చెయ్యాలి. ఈ చెట్టు కిందున్న బంగారాన్ని బయటికి తీయడానికి నాకు సహకరించాలి. సరే, మీరడిగినట్టే సహాయం చేస్తాను. పదండి, తవ్వుదాం. అలా ఇద్దరూ కలిసి ఆ చెట్టుకి ఎటువంటి అపాయం జరగకుండా పక్క నుండి తవ్వుకుంటూ అక్కడ ఉన్న 10 బిందెల బంగారాన్ని బయటకు తీస్తారు. అది చూసి ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు. ఆహా, ఎంతటి బంగారమో! ఇంతటి బంగారం నా ఇంటి ముందు ఇన్ని రోజులు ఉంటే నేను అస్సలు గమనించనేలేదు. ఈ సంపద నాకు దక్కిందంటే అది నీ వల్లే. నువ్వే గనక కాశీపట్నానికెళ్ళి సాములోని కలవకుండా ఉంటే నాకు ఈ సంపద దక్కేదే కాదు. అయితే నాదొక చిన్న కానుక. ఇందులో మీరు 5 బిందుల బంగారం తీసుకునెళ్ళండి. మీ నుండి నేనేమీ ఆశించి మీకు సహాయం చేయలేదు. ఇదంతా మీ ఇంటి ముందు దొరికింది కాబట్టి ఇది మీ సొంతం. మీరలా అనకండి. వీటిని నేను నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. కాదనకండి. వీటిని మీరు సులువుగా తీసుకెళ్ళడానికి మీకు ఒక బండి కూడా ఏర్పాటు చేస్తా. అలా సిద్ధయ్య ఆ వ్యక్తి ఇచ్చిన 5 బిందెల బంగారం తీసుకుని బండి మీద మొదట కలిసిన పూటపూళ్ళమ్మ దగ్గరకు వెళతాడు. బాబూ, వచ్చావా? మనం తర్వాత మాట్లాడుకుందాం గాని చాలా దూరం ప్రయాణం చేసొచ్చావు. ముందు కాస్త భోజనం చెయ్యి. నేను వచ్చే దారిలోనే భోజనం చేసొచ్చానవ్వా. అలాగే నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. నీ మనవరాలు తనకు కాబోయే భర్తను చూసినప్పుడు తనంతట తానే మాట్లాడుతుందని ఋషివర్యులు చెప్పారు. అయితే నా మనవరాలు పెళ్లి చేసుకోబోయేవాడు ఎక్కడున్నాడో ఏంటో. నా మనవరాలు మాట్లాడితే చూడాలనుంది. దానికి ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో. త్వరలోనే జరుగుతుందవ్వా, మీరు నిశ్చింతగా ఉండండి. వారు మాట్లాడుతుండగా అక్కడికి అవ్వ మనవరాలు వస్తుంది. సిద్ధయ్యను చూసిన వెంటనే, అవ్వా, చూడు, నేను కొత్తగా కొనుక్కున్న బట్టలు ఎలా ఉన్నాయో చెప్పు. ఆహా, నా మనవరాలు మాట్లాడుతోంది. చూసావా బాబూ? నీకేంటమ్మా, ఈ బట్టలలో అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావు. ఆహా, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది. సరే అవ్వా, ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి బాబూ వెళ్ళేది? ఋషి చెప్పినట్టు నా మనవరాలు తనకు కాబోయే భర్త కనపడగానే మాట్లాడుతుందని చెప్పారన్నావు కదా. నువ్వు కనపడిన తర్వాతే నా మనవరాలు మాట్లాడింది. అంటే నువ్వే నా మనవరాలికి కాబోయే భర్త. బాబూ, విధి నిర్ణయాన్ని కాదనకు. నువ్వు నా మనవరాలిని వివాహం చేసుకుంటే నా బాధ్యత తీరినట్టే. ఇంతటి అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవటం నా అదృష్టమవ్వా. అలా ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అమ్మా, చూడు, నేనేం తెచ్చానో. ఇదిగో, ఈ బిందెల నిండా బంగారం ఉంది. చూడు ఎలా ఉందో. చెప్పమ్మా, మొత్తం నేనే మాట్లాడుతున్నా. నువ్వేమీ సమాధానం చెప్పట్లేదేంటమ్మా? బాబూ, నువ్వెళ్ళిన తర్వాత ప్రమాదవశాత్తు కింద పడ్డాన్రా నాయనా. నా 2 కళ్ళు పోయాయి. ఇక నేను చూసే అవకాశం లేదు. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. నీకంత కష్టం వచ్చినప్పుడు నీ దగ్గర లేకుండా పోయానే. ఏమండి, అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషి మీకు ఒక మణిని బహుమతిగా ఇచ్చారు కదా. ఆ మణి చాలా విలువైనది. ఋషి తపస్సు చేసిన శక్తి అంతా ఆ మణిలో ఉంది. ఆ మణిని మీ అమ్మగారి కళ్ళకు రాయండి. నువ్వన్నది నిజమే, ఇప్పుడే చేస్తా. అలా మణితో తన తల్లి కళ్లమీద తాకగానే చూపు తిరిగి వస్తుంది. తల్లి ఎంతో సంతోషించి, బాబూ, నేనిప్పుడు చూడగలుగుతున్నాను. ఈమెనా నీ భార్య? ఇద్దరి జోడి ఎంత బావుంది. ఇంత బంగారం, ఈ మణి, ఈ అమ్మాయితో వివాహం, ఇదంతా ఎలా జరిగింది నాయనా? అలా నాకు ఈ 3 దక్కాయమ్మా. చూసావా నాయనా, నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టే నీకంతా మంచి జరిగింది. ఇంకో విషయం, మన దుకాణంలో దొంగతనం చేసిన దొంగలు దొరికారు. ప్రభుత్వం వారు దోచుకున్న డబ్బంతా తిరిగి మనకు స్వాధీనం చేశారు. అయితే నేను కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోలేదన్నమాట. తిరిగి నా దగ్గరికే చేరింది. ఎంతో ఆనందంగా ఉందమ్మా. అలా సిద్ధయ్య తన మంచితనంతో చేసిన సాయం తిరిగి అనేక రూపాలతో అతని వద్దకు వచ్చి ఎంతో సంతోషంగా ఉండేలా చేసింది. ఆ రోజు నుండి తన భార్య తల్లితో కలిసి సుఖంగా జీవనం సాగించాడు.